ఇది కాకుండా పుష్పలో యూ హ్యావ్ ఫౌండ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కాస్టింగ్ ఎప్పుడు జరిగింది శ్రీతేజ్? ఇది అంటే ఇది పార్ట్ 1 లో కూడా ఉన్నాను మేడం. ఉన్నారు గుర్తుంది, కానీ చాలా తక్కువ ఉంది మీ క్యారెక్టర్. నాకు గుర్తుంది మీరు ఇంకా ఉండవలసిందని ఫీల్ అయ్యారు, బట్ పార్ట్ 2 లో వస్తుంది అప్పుడే చెప్పారు నాకు గుర్తు. అవును. సో మరి ఈ పార్ట్ 2 లో ఎలా ఉంది మీ క్యారెక్టర్? ప్రజెంట్ ఇది ఇప్పటివరకు షూటింగ్ జరిగినంత వరకు బాగానే ఉంది మేడం. అంటే ఇంకా కూడా చేయాల్సింది ఉంది వర్క్. ఇంకా అది కూడా కంప్లీట్ అయితే తెలుస్తుంది. మీకు అల్లు అర్జున్ కి ఉన్నాయా సీన్స్ ఉన్నాయన్నారు? ఎలా అనిపించింది అసలు ఆయనతో వర్క్ చేయడం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1లో యాక్ట్ చేస్తున్నాను అప్పుడు తెలిసినప్పుడే ద వే ఆఫ్ డెడికేషన్, అల్లు అర్జున్ గారి డెడికేషన్ కానీ ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ, అంటే ఏదో కొత్తగా చేయాలి అంటే ఆయన అప్పటికి చాలా సినిమాల్లో చాలా ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇంకా ఏదో చేయాలని ఆ తపన అంటే ఆయనకే అంత తపన ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు మనం ఏం చేయాలి, మనం పైకి రావడం కోసం ఎంత కష్టపడాలి. నాకు సెట్స్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, నేను ఇలా బహిష్కరణ అండి ఇలా చేస్తున్నాను సార్ లీడ్గా అని చెప్తే, చెయ్యాలి బాగా కష్టపడండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి, మీరందరూ బాగా కష్టపడాలని ఆయన చెప్పిన వర్డ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి అండి. అంటే లోపల వాళ్ళ జీల్ ఇంకా పైకి ఇంకా ఏదో మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాం. కల్కితో తీసుకెళ్ళాం, బాహుబలితో తీసుకెళ్ళాం, నెక్స్ట్ పుష్పతో తీసుకెళ్తాం. అలాగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే డెఫినెట్గా ఆ రేంజ్కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళచ్చు అనే వర్డ్స్ బాగా నచ్చినాయి మేడం. బాగా నచ్చాయి. అండ్ ఆల్సో ఆయన నేషనల్ అవార్డు అందుకోవడం అదొకటి గ్రేట్ అండి. అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత జరిగిన పెద్ద డెవలప్మెంట్ అది. బట్ రియలీ హీస్ స్టైలిష్ అండ్ న్యాచురల్, చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉన్న స్టార్. సో ఇవి కాకుండా అసలు శ్రీతేజ్ని ఎప్పుడు మీరు బాగా తెలుసు, కానీ ఐ నెవర్ ఆస్క్డ్ యూ మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అసలు? నేను 2006లో వచ్చాను మేడం యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే యాక్టర్గానే ట్రై చేస్తున్నాను. ఆ టైంలో నాకు ఆపర్చునిటీస్ దొరకలా. బట్ ఇలా ఫిలిం నగర్లోనే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే తిరిగిన టైంలో అప్పుడు చెప్తున్నారు అందరూ రవితేజ గారి గురించి. మెయిన్లీ అప్పుడే ఎక్కువ వచ్చింది మేడం. రవితేజ గారు కూడా ఇలాగే కష్టపడి తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ అలాగే ఇండస్ట్రీలో సస్టైన్ అవుతూ అలా ఆయన పైకి వచ్చారు అనగానే ఇంకా నేను ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయ్యాను. కానీ అది ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో నాకు తెలియదు, కానీ ఇక్కడే ఉండాలి, నేను ఈ సినిమా రంగానికి నేను అంకితం అయిపోవాలన్నది నాకు తెలియకుండా అది లోపల నన్ను నడిపించింది మేడం. ఇంకా అది ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలాగా ఆడవారి మాటలకు అద్దాల వేరే ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూ అసలు వదలకుండా అలా తిరుగుతూ ఉంటే నీకు యాక్టింగ్కి అయితే ఏం స్కోప్ లేదని అన్నారు. లేదా అప్రెంటిస్గా అయినా వస్తాను అది ఇది అని అడిగితే ఇంకా అయితే లొకేషన్కి రమ్మని చెప్పారు. ఇంకా అలా కంటిన్యూ అయ్యాను మేడం అక్కడి నుంచి. కానీ ఇనిషియల్లీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రోల్స్ రాకపోవడం, టైం పట్టడం, అప్పుడు డిసప్పాయింట్ అయ్యేవారా బాగా? లేదు మేడం, ఎందుకో అది అనిపించలేదు. అంటే నాకు అనిపించలేదు మేడం, ఏదో చెయ్యాలనేది లోపల ఎక్కువ ఉంది. డిసప్పాయింట్మెంట్ అనేది తెలియలే. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ఇయర్స్ గడిచిపోతున్నాయి ఇండస్ట్రీలోకి వెళ్ళావు, లేదా ఈ పాటికి మంచి జాబ్ వచ్చేది. అంటే మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా చూడాలని నన్ను ట్రైన్ చేశారు అన్నిట్లోనూ. వాలీబాల్ సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఆడాను, అండ్ ఎన్సీసీ చేశాను, మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ అన్ని ఫుల్ ట్రైన్డ్ అయి ఉన్నాను మేడం. యూనో కరాటే? మీకు కరాటే వచ్చు కదా? వచ్చు కదా. అమ్మ బాబోయ్, మీకు నిజమైన కరాటే వచ్చేమో, నాకు ఉత్తుతు కరాటే వచ్చు. బ్లాక్ బెల్ట్ మీరు? నేను బ్లాక్ బెల్ట్ మేడం. బ్లాక్ బెల్ట్ అంటే అని మొన్నే సుమన్ గారితో మాట్లాడాను. చూసాను మేడం. చూసారా ఇంటర్వ్యూ? ఆయన బ్లాక్ బెల్ట్ ఆయన అని చెప్పారు చాలా. బట్ ఆయన విజయవాడ వచ్చి డెమోస్ చాలా మందికి ఆయన చేతితో బ్లాక్ బెల్ట్స్ ఎన్ని ఇచ్చినవి అన్నీ ఉన్నాయి మేడం, నాకు తెలుసు అవన్నీ. మీరు ఏమేమి పగలగొట్టారు ఇంతవరకు? పగలగొట్టడం అంటే ఇటుకలు? ఇటుకలు అన్ని కామనే మేడం, చాలా కామన్ అవి. అది కొద్దిగా మనం బ్రౌన్ డౌన్ కాదు, ముందు గ్రీన్ డౌన్లోనే పగలగొట్టచ్చు, అంత పవర్ వచ్చేస్తుంది. అంటే విజయవాడలో మంచి ట్రైనర్స్ ఉన్నారు మేడం మార్షల్ ఆర్ట్స్కి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. ఇంకా రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది. మనం ఒక 20 అడుగుల అంతస్తులోంచి కిందకి దూకేచ్చు రియల్గా. అంటే అలాంటి హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు, అంత స్ట్రాంగ్గా. నేను దూకాను మేడం. అంటే మరీ 20 అడుగులు దూకలేదు, కానీ ఒక 12, 10 అంత పైనుంచి అయితే దూకేసేవాడిని. అన్ని ఆపర్చునిటీస్ అంటే ఎలా ఉంది ఇప్పుడు? ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ ఇప్పుడు బాగా ఎక్కువ పెరిగాయా మీకు? బాగున్నాయి మేడం. ఇప్పుడు ఆపర్చునిటీస్ అంటే బహిష్కరణ ఒకటి చేస్తున్నా, అండ్ నెక్స్ట్ ఇంకొకటి లీడ్గా చేస్తున్నా ర్యాంబో, అది కూడా అప్కమింగ్ ఉంది. అండ్ పుష్పలో అల్లు అర్జున్ గారి చిన్న అన్నయ్యగా చేస్తున్నాను, అది జరుగుతుంది. యువర్ బన్నీస్ ఎల్డర్ బ్రదర్? సో హ్యాపీ. నేను బన్నీ ఫ్యాన్ అండి చాలా. అందరూ మేడం, లేని వాళ్ళు ఎవరున్నారు మేడం? కాదు, నాకు అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్గా ఎందుకంటే హీఈస్ అ సెల్ఫ్ మేడ్ స్టార్ అనిపిస్తుంది. అంటే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్, హీ హ్యాస్ హిజ్ ఓన్ ఇది అని. సో
సో పుష్ప, ఇప్పుడు ఈ బహిష్కరణ వెబ్ సిరీస్, ఇంకా ర్యాంబోలో కూడా లీడ్ క్యారెక్టర్. చాలా లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చాయి మీకు క్యారెక్టర్స్. మామూలుగా రావడమే ఢామ్ అని రాకపోతే తర్వాత ఆపర్చునిటీస్ సపోర్ట్ రోల్స్కి వెళ్ళిపోతారంటారు. మీకు రివర్స్ అయింది. మీరు రావడం చిన్న చిన్న క్యారెక్టర్స్తో మొదలుపెట్టి ఇప్పుడు రవితేజ గారు, అద్భుతం అండి. రవితేజ గారు ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, వాళ్ళందరూ కూడా అలాంటి కష్టపడే వచ్చారు కదా. ఈ రగ్గెడ్ లుక్ భలే డిజైన్ చేసిన లుక్లా ఉంది మిమ్మల్ని. సెట్ అయింది మేడం. సో ఏంటి బహిష్కరణ, వాట్ ఈస్ ద ఓటీటీ సిరీస్ అబౌట్? Z5కి వస్తుంది మేడం. రేపు July 19th ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే ఇది 90s బ్యాక్డ్రాప్లో జరిగిన కొన్ని రియలిస్టిక్స్ అంశాలని డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి తెలిసిన, అంటే డైరెక్టర్ గారు ఊరే అది, ఊరికి సంబంధించిన అంశాలు వాటిని అన్నిటిని క్రోడీకరించి కథగా మలిచి డిజైన్ చేశారు మేడం. సో అంటే జానర్ ఏంటని? జానర్ వచ్చి విలేజ్ డ్రామాలో రివెంజ్ బేస్డ్ అంటే క్రైమ్, కొంచెం యాక్షన్ థ్రిల్లర్ లాంటి. యాక్షన్ ఉంటుంది, యాక్షన్ డ్రామా ఎక్కువ ఉంటుంది మేడం. మెయిన్ డ్రామాకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే యాక్షన్ ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఆ క్యారెక్టర్ పడిన బాధల్ని, ఆ బాధను తీర్చుకోవడానికి కావాల్సిన రివెంజ్ డ్రామా అయింది. రైట్. సో మీకు ఆపోజిట్ లీడ్, ఫీమేల్ లీడ్ అంజలి గారు వేస్తారు కదా? అంజలి గారు అండ్ అనన్య గారు అని ఇద్దరు హీరోయిన్లా మీకు? ఫుల్ పండగ అనమాట అయితే మీకు. ఏంటి బాగా మంచి పాటలు గిట్లు ఉన్నాయా ఇందులో, లేక పాటలు కూడా ఉన్నాయి? అంటే మాంటాజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి సాంగ్స్ అనేవి, మీనింగ్ఫుల్. సో ఈ సినిమాకి ఓటీటీలో యాక్ట్ చేయడానికి ఏంటి మెయిన్ తేడా? ఎందుకంటే ఒకప్పుడు సీరియల్స్ అనేవాళ్ళు, సీరియల్స్లో ఒక రోజులో చాలా అవుట్పుట్ తీసేయాలని ఒక తొందర ఉండేది. ఇప్పుడు వెబ్ సిరీస్లో ఎలా అనిపించింది? లేదు, అదేం లేదు మేడం. నాకైతే అంటే ఫిల్మ్ మనం 2 hours ఫినిష్ చేస్తాం, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్లోనే కథ చెప్పాలి. వెబ్ కంటెంట్ వచ్చేసరికి డ్యూరేషన్ ఉంటుంది, 30 minutes 35 minutes పెట్టుకోవచ్చు కథని డీటెయిల్డ్గా చెప్పచ్చు. ఇంకా సీరియల్ అనేది ఇంకా డీటెయిల్గా చెప్తారు కదా, అది 1000 episodes 2000 episodes కాబట్టి దాని డీటెయిలింగ్ కంప్లీట్ వేరే ఉంటుంది సినారియో పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్? 8 or 10? 6 మేడం. 6 episodes. చాలా పెద్ద, అంటే 6 గంటల కథ. గంట ఉండదు మేడం, ఒక్కొక్క ఎపిసోడ్ 35 minutes 40 minutes బిలోలో ఉండొచ్చు మోస్ట్లీ. ఒక 2 సినిమాలు చేసినట్టేనా ఇది? అంతే, ఆల్మోస్ట్ అలానే అంతే. సో